మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రిలో టీడీపీ మద్దతుదారులు హల్చల్ చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని కూల్చేశారు. శిలాఫలకంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్లు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఈ ఫ్లైఓవర్ దాదాపు పూర్తి కావచ్చింది. రాజమండ్రిలో టీడీపీ మద్దతుదారులు హల్చల్ చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని కూల్చివేశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని తెలుగు తమ్ముళ్లు కూల్చివేసినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఇవ్వండి. మోరంపూడికి సమీపంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించి ప్రపోజల్స్ పెట్టినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి వైసీపీ ప్రభుత్వం 2022వ సంవత్సరంలో దీనికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించిన ప్రతిపాదనలు అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రతిపాదనలకు తగ్గట్టుగానే కేంద్రం నుంచి అనుమతులు రావడంతో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ శంకుస్థాపనకు సంబంధించి గతంలోనే కూడా పలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ప్రోటోకాల్ వివాదాలు కూడా చెలరేగాయి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉండగానే రాజమండ్రి సిటీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే భార్య అయినటువంటి ఆదిరెడ్డి భవానీ సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ శిలాఫలకం మీద అప్పుడు ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద ప్రోటోకాల్ కూడా పాటించకుండా కేవలం ఒక ఎంపీ పేరు మాత్రమే అధికారుల పేర్లతో ఉండి స్థానిక ఎమ్మెల్యే పేర్లు కానీ ప్రోటోకాల్ ప్రకారం కూడా అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేయలేదు. దీనిపైన గతంలో కూడా అనేక ఘర్షణలు, వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో నూతన ప్రభుత్వం రావడంతో ఆదిరెడ్డి వాసు గెలవడంతో ఈ రోజు నిర్మాణ పనులు ఏ రకంగా సాగుతున్నాయి అనే దానిపైన అక్కడ ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికి ఆయన ఆదిరెడ్డి వాసు అక్కడికి ఫ్లైఓవర్ దగ్గరికి, మోరంపూడి దగ్గరికి వెళ్లే పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా శిలాఫలకం చూసి కోపోద్రిక్తులయ్యారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఏకపక్షంగా ఈ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో స్థానిక అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి భవానీ పేరు కూడా లేకపోవడంతో వాళ్ళ ఆగ్రహం కట్టలు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కోపోద్రిక్తులయ్యి అక్కడ ఆ శిలాఫలకాన్ని అయితే ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు ఎంత వారించినప్పటికీ కూడా వాళ్ళ కోపాన్ని అణిచిపెట్టుకోలేక అక్కడ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఏదైనప్పటికీ కూడా నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయి. కమిషన్ల కోసం కక్కుర్తి పడిపోయి ఈ నిర్మాణం జాప్యం జరగకుండా వచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వచ్చే 3 నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి చూపిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పడం అయితే జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? కంట్రోల్లోనే ఉందా మొత్తం? ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. చేరుకునేటప్పటికే తెలుగు తమ్ముళ్ళు అక్కడ శిలాఫలకాన్ని అయితే ధ్వంసం చేశారు. అయితే కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతోనూ, నేషనల్ హైవే అథారిటీ తోటి, అలాగే R&B అధికారులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని పునర్నిర్మాణానికి సంబంధించి ఎక్కడైతే అవకతవకలు జరిగినాయి ఆ అవకతవకలన్నీ బయటకు తీసిన తర్వాత ఇవన్నీ ప్రక్షాళన చేసిన తర్వాత నిర్మాణం చేపడతాం, మళ్ళీ శంకుస్థాపనకు సంబంధించి మళ్ళీ ఏర్పాట్లు అనేవి జరుగుతాయని చెప్పారు. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అయితే మరి శిలాఫలకం ఏర్పాటు మళ్ళీ జరిగే అవకాశం ఉందా? మరి దానిపైన మరి ఎమ్మెల్యే పేరు కూడా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరి పేర్లు అయితే రావాలో
అవన్నీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందా మరి? ఖచ్చితంగా ఇక్కడ ప్రోటోకాల్ అనుసరించాల్సిన విధానం గతంలో కూడా ప్రోటోకాల్ అంశం పైనే వివాదం, ఈ శిలాఫలకం విషయంలో వివాదాలు జరిగినాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారుల పేర్లతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి చేపట్టినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం ఇది. దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రోటోకాల్ ప్రకారం తిరిగి దానికి శంకుస్థాపనలు చేసి పనులు పూర్తిగా వేగవంతంగా చేయడానికి ఒక ప్రణాళికలు అయితే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా మరొక మారు దీనికి శంకుస్థాపన జరుగుతుందని చెప్పుకోవచ్చు. యామిని. రైట్ సురేష్, థ్యాంక్ యూ.